సో దిస్ ఈజ్ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక గేట్ దగ్గర మనం ఇప్పుడు ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయ్యి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్లాక్ చూడలేదు నేను. అది కొంచెం యాంటిక్గా ఉండే, కొంచెం మోడర్న్ ఉంది, బట్ డీసెంట్ ఉంది యాక్చువల్గా. మనం టాయిలెట్సే వెతుకుతున్నాం ఇంతసేపు ఇక్కడే ఉండి. ఇదేమన్నా ఆఫీస్ రూమ్ అనుకుంటే నేను. కొంచెం ముందుకెళ్ళి అది కూడా చూద్దాం. Yeah, you can use any international account on top of it. So are you working in UAE or I'm a student. Here, or you're US? Yeah, so for this one, you can use a US debit card or credit card. And you can use it as a payment method. And we also have a promotion because it's National Day here in UAE. So for the whole month, there will be 2 lucky winners. Yeah. So every month, there will be 3 lucky winners who will get their full ticket price refund. Whatever amount you spend, you might win it. By simply downloading the app in the app. ఇది అంటే నాకు కొత్తగా ఉంది కొంచెం. ఇది లాస్ట్ టైం వచ్చింది నేను, బట్ అక్కడ ఫ్లైట్ చేంజ్ అనమాట. ఇదేంటి, దుబాయ్లో కూడా క్రిస్మస్ ట్రీ పెట్టారు చూసారా. ఇదంతా వైట్ అండ్ వైట్, ఫ్లోరింగ్ బాగుంది. ఇది గ్రానైట్. ఖతార్ అయితే నీకు ఇన్సైడ్ లోపలే ట్రైన్ పెట్టుకున్నాడు 2-3 కిలోమీటర్లకి. ప్రపంచంలో ఉన్న డబ్బంతా మన దగ్గర ఉన్నట్టు కనపడుతుంది ఎయిర్పోర్ట్. ఖతార్ లోపల ట్రైన్. దుబాయ్లో కూడా అంతే. బట్ దుబాయ్ లిఫ్ట్లు చూసావా నువ్వు? ఒక 50 మందిని ఎక్కియచ్చు ఒకటే పారి లిఫ్ట్లో. అయ్యేంటి బ్రదరు, పెద్ద పెద్ద రోపులు వేసి ఒక లిఫ్ట్కి 10 రోపులు 12 రోపులు ఉంటాయి పైనుంచి కిందికి వచ్చేటప్పుడు. అదేదో కొండ మీద నుంచి కిందికి వస్తున్నట్టు. అది నడవడం ఒక గేట్. ప్రాబ్లం ఏంటంటే దుబాయ్లో ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి వెళ్ళాలంటే నువ్వు వాక్, అది మెయిన్ ప్రాబ్లం. చాలా దూరం నడవాల్సి ఉంటుంది. లిఫ్ట్స్ ఇవన్నీ కనెక్షన్ ఇస్తాయి కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు గేట్ రీచ్ అవ్వాలంటే చాలా నడవాలి. ఇది అట్లా కాదు, ఖతార్ అలా కాదు. నీకు గేట్ టు గేట్ కనెక్షన్ ఉంటుంది ట్రైన్. చూసారా, ఇది చూడడానికి అయితే దిగిన ఆడ నుంచి గేట్ వచ్చింది. అవునా? సో నీ అమెరికన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా మా ట్రావెల్స్. ఇప్పటికైతే ఏం లేదండి. న్యూయార్క్ చూడలేదా? న్యూయార్క్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎక్కలేదా ఇంకా? ఏంది బ్రో ఎంత మాట చేసినావు అసలు. నేను అమెరికాకి వెళితే ఫస్ట్ కవర్ చేసేది న్యూయార్కే. ఫస్ట్ న్యూయార్క్ బ్రదరు, తర్వాతే అమెరికా. అమెరికా అంటే న్యూయార్క్, న్యూయార్క్ అంటే అమెరికా. న్యూజెర్సీ వరకు వెళ్ళి వచ్చేసి అక్కడ కూడా ఏం చూడలే. పక్కనే ఉంటుంది న్యూయార్క్, న్యూజెర్సీ పక్కన. ఆ న్యూయార్క్, వాషింగ్టన్ DC. మేము రోమ్ తిరిగాము పిచ్చిగా. అట్లా తిరగాలి. రోమ్ ఎట్లా తిరిగామంటే వచ్చిన కొత్తలో ఇటలీకి తిరిగి ఆల్మోస్ట్ నైట్ 2:30, 3 అయ్యేది. మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళం హోమ్కి. ఇది బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఈ మస్కట్ కంటే బెటర్గానే ఉంది బ్రదరు. అంత చీప్గా అయితే ఏం లేదు. బ్రాండ్లు కూడా పెద్ద బట్ దుబాయ్ అంత పెద్దది కాదు, బాగుంది. సో కొంచెం పైకి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాం. ఆ క్రిస్మస్ ట్రీ పెట్టారు చూసేసి. మనకు 1 అవర్ టైం ఉంది.
అప్లికేషన్స్ ఎవరు వాడతారు? ఎన్ఆర్ఐలు కామెడీ చెప్తుంది పిల్ల. గూగుల్ పేనే ఉంటాయి దాంట్లో నా ఫోన్లో. అసలు యూఎస్లో ఫోన్పే గూగుల్ పే వాడతారు ఎవరు? ఇండియా పంపేది కాదు. బట్ ఇండియాకి మీరు వెస్ట్రన్ యూనియన్ కదా వేసేది, అమెరికా నుంచి. ఎట్లంటే ఇప్పుడు మనకు కావాలంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ అబుదాబి. అక్కడ డబ్బులు వేస్తారు, మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తాం. ఓకే, దీన్ని స్పెషల్గా కవర్ చేద్దాం. అందరూ ముస్లిం కంట్రీస్లో క్రిస్టియన్ క్రిస్మస్ జరుపుకోరు, అది ఇది అంటారు కదా. చూసారా, టెంట్లు వేసినట్టు వేసి సెటప్ చేసి, ఓకే, ఓ పెద్ద ట్రీయే పెట్టిండు. జస్ట్ లుక్ అట్ దిస్. ఇటలీ కంటే పెద్దది పెట్టాడు. ఇంట్రెస్టింగ్. మాది ఫ్లోరెన్స్ థర్డ్ బెస్ట్ క్యాథెడ్రల్ ఇన్ ద వరల్డ్, మేము ఉండే ఏరియాలో. ఓకే. బట్ ఆడ కూడా ఇంత పెద్దది లేదు. అంటే అది చర్చి హైట్ మించిపోకూడదు అని చెప్పేసి దానికి రూల్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ కదా. బట్ చూడు ఎంత హైట్ పెట్టాడు. తెలుగు కూడా పెడతారు పెద్ద పెద్ద కొంచెం ముస్లిం కంట్రీ. సో మనం డేట్స్ చూడడానికి వచ్చాము, చాలా ఫేమస్ అని అన్నారు. చూద్దాం ఎంతుందో. $51 ఉంటుంది. సమ్ కాఫీ ప్రోడక్ట్స్. విచ్ వౌచర్? chocolates, dates. So we are actually going to second floor or third floor. అబుదాబిలో ఉన్నాం మనము. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఓకే, లాస్ట్ టైం ఇవన్నీ ఏం చూడలేదు, బట్ ఇప్పుడు చూస్తే సెంటర్లోనే బాగుంటుంది కదా. ఇంకా ఎంత ఉందో ఇది మనకు తెలియదు కదా. ఫుడ్ ఏమన్నా టేస్ట్ చేద్దామా? ఫుడ్ ఆల్రెడీ అయిపోయిందా? షవర్మా ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ. అదే కదా మిడిల్ ఈస్టర్న్ అంటే షవర్మా. అంటే ఏంది షవర్మా అంటే బ్రెడ్లో చపాతీలో చికెన్ ఎక్కిస్తుంది. సూపర్ ఉందా బా ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో యూ సీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కంప్లీట్ మోడర్న్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అనదర్ సైడ్ ఆఫ్ అబుదాబి. వైట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండ్రు. షబర్మా అంటే ఏంటి బ్రదర్? షవర్మా అంటే చపాతీలో చికెన్ ఇస్తారు. ఇది ఇంకో సైడ్. అంత తీసేసే ఎయిర్పోర్ట్ అయితే కాదు, మస్కట్ కంటే చాలా బాగుంది. హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీబడి. ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయింది.
వాడు చూడు తినడం కోసమే బతుకుతున్నట్టుంది. పర్లేదు, ఒక మాదిరిగానే కవర్ చేసినాం మనకున్న 2 hours టైంలో. చూద్దాం నెక్స్ట్. యూజువల్గా మనం ఇంకా ఈ ఎయిర్పోర్ట్ నుంచే ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది అనుకుంటా. ఖాళీ ఉంటే మారదాంలే. నేను విండో సీట్ తీసుకున్నా. నేను ఇతిహాద్ గెస్ట్ క్లాస్ మధ్యలోదే ఎవరు తినేదా అంటే మధ్యలో ఉంటుంది. లైట్ ఖాళీనే ఉన్నది మేము వచ్చి.